అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పులో ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు ఒక నంబర్ 9440040041. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో నిజమైన స్వాతంత్రమును ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన వారికి అందరికీ శుభములు తెలుపుచూ ఆహ్వానము పలుకుచున్నాను. మీ యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తమును గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం చేత మీరు నింపబడాలని దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బహు తేటగా అనేక వారముల నుంచి మీతో ముచ్చటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు అనేకులు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తున్నారని నేను నమ్ముచున్నాను. నా జీవితంలో పెను మార్పులు ఎప్పుడు సంభవించాయో తెలుసా? ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును నేను సరిగా అర్థం చేసుకున్నాను. దేవుని యొక్క వాక్యం మామూలుగా దేవుని యొక్క వాక్యం తెలియడం వేరు, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడం వేరు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే దేవుని యొక్క వాక్యం పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం పనిచేయాలంటే ఆ వాక్యాన్ని మనం అంగీకరించాలి, ఆ వాక్యాన్ని అనుమతించాలి. అంగీకరించడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని నమ్మాలి. హల్లెలూయా. ఆ వాక్యము ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడే ఆ వాక్యం నిలిచి ఉంటుంది. నేను చెప్పిన మాటలేందో మీరు నమ్మకించలేదు గనుక నా మాటలు మీలో నిలిచి ఉండలేదు అని ప్రభువు అంటాడు. సో మాటలు, దేవుని యొక్క మాటలు ఎప్పుడు నిలిచి ఉంటాయి మన యొక్క హృదయాలు అంటే మనం ఎప్పుడైతే ఆ మాటను నమ్ముతాము. ఎప్పుడు మనం నమ్మగలము? మనం గ్రహించినప్పుడు ఆ మాటను మనము నమ్మగలము. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నేను ఎందుకు సృష్టించాడో నువ్వు తెలుసుకో. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఫలించాలి, నువ్వు విస్తరించాలి, నీవు బలపరచబడాలి, నువ్వు వర్ధిల్లాలి, నీవు భూమిని నింపాలి, సమస్తమును నీవు లోపరుచుకోవాలి, నీకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి పరిస్థితిని లోపరుచుకోవాలి. నీవు ఏదే వ్యక్తిగా ఉండాలంటే నువ్వు రాజులాగా, రాణిలాగా నీవు ఉండాలి. నువ్వు ఏలుతూ ఉంటే పాపము నిన్ను ఏలదు, నీవేలుతూ ఉంటే రోగాలు నిన్ను ఏలవు, నీవేలుతుంటే కొరతలు నిన్ను ఏలవు, నీవేలుతుంటే భయం నిన్ను ఏలదు, నీవేలుతుంటే చింత నిన్ను ఏలదు, నీవేలుతుంటే సమస్యలు నిన్ను ఏలవు. నీవేలుతున్నావా? సాతాను ఏలుతున్నాడు నీ జీవితంలో. మొన్న మధ్య ఒక సోదరు వచ్చి నాతో ఈ మాట్లాడినది. ఏమన్నా తెలుసా? పాస్టర్ గారు, వారమంతా సాతాను నన్ను తరుముతున్నాడండి. సాతాను తరుముతున్నాడంట. వాక్యంలో ఏమని రాయబడింది? సాతాను మనను తరమకూడదు ప్రియులారా, మనమే సాతానును తరమాలి. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4:7 రాయబడింది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోతాడు. దానికి సరైనటువంటి తర్జుమా ఏమిటంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వాడు భయము చేత వాడు పరిగెత్తుతాడు అని ఆ యొక్క వాక్యం యొక్క అసలైనటువంటి అర్థం. హల్లెలూయా. మనము తరమాలి, వాడు తరమబడాలి. హల్లెలూయా. ప్రియులారా, పోలీసు దొంగను చూసి పరిగెత్తుతాడా? దొంగ పోలీసును చూసి పరిగెత్తుతాడా? చెప్పండి. సాతాను దొంగ, మనం అధికారం కలిగినటువంటి వారం. ప్రభువు అన్నాడు, ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలవంతటి పైన మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అన్నాడు. We are the police people. We are the people in authority. Devil is not in authority. మనం అని తరమాలి. మన అధికారాన్ని మనం తెలుసుకుంటే వాడు మనకు భయపడతాడు. మన అధికారాన్ని మనం తెలుసుకున్నంత వరకు వాడు నిన్ను మోసం చేస్తూనే ఉంటాడు, వాడు నిన్ను తరుముతూనే ఉంటాడు. వాడు మనల్ని తరమకూడదండి, మనమే వాడిని వెంటాడాలి, మనమే వాడిని తరమాలి. హల్లెలూయా. ప్రతిరోజు మనం నిద్ర లేచిన వెంటనే వాడు తలపట్టుకోవాలి. వీడు మరలా పొద్దున లేచాడు కదా, ఈరోజు నిద్ర లేచాడే, ఈరోజు ఎంత నాశనం చేస్తాడో నా యొక్క రాజ్యానికి ఎంత కీడు చేస్తాడని వాడికి నిద్ర పట్టకూడదు ప్రియులారా. ఈనాడు విశ్వాసం నిద్ర పట్టడంలా, సేవకులకు నిద్ర పట్టడంలా సాతాను యొక్క స్థితిని ఈనాడు దేవుని యొక్క పిల్లలు అనుభవిస్తున్నారు. ఏమిటి కారణం? అయ్యో నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారని దేవుడు ఎంతో వేదనతో వాక్యాలు రాశారు. కృష్ణుడు ప్రియులారా,
యు మస్ట్ నో గాడ్స్ విల్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమిటో నీవు గ్రహించాలి. గ్రహిస్తేనే అది పని చేస్తుంది. గ్రహించినంత వరకు నువ్వు బంధకాలు ఉండిపోతావు. అనారోగ్యము దేవుని చిత్తమని నమ్మినంత వరకు నువ్వు ఎప్పటికీ ఆరోగ్యాన్ని పొందుకోలేవు. ఆరోగ్యం గురించి చాలా వారాల నుంచి నేను మీతో బోధిస్తూ ఉన్నాను. అనేక వాక్య ఆధారాలతో దేవుని యొక్క చిత్తాన్ని నేను స్థిరపరుస్తూ ఉన్నాను. మన జీవితాల్లో ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తం. కెన్నెత్ హేగన్ గారు ఏమంటారు తెలుసా? నాకు తలనొప్పి వచ్చి 60 ఏళ్ళు అయింది అంటాడు. 60 ఏళ్ళలో తలనొప్పి రాలేదంట ఆయనకు. రోగాలు లేకుండా ఈ భూమి పైన జీవించడము సాధ్యము. మోషకు అనారోగ్యం లేదు, వ్యాధులతో మోష చనిపోలేదు. చాలా మంది భక్తులు రోగాలతో చనిపోలేదు. వారి టైం వచ్చినప్పుడు వారి యొక్క ఆత్మను దేవుని యొక్క చేతికి అప్పగించారు. హల్లెలూయా. చనిపోవాలంటే రోగాలు అవసరం లేదండి. రోగాలు లేకుండానే మన ఆత్మను దేవునికి మనము అప్పగించవచ్చు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దైవిక పరమైన ఆరోగ్యాన్ని మన దేహాల్లో పొందుకుంటున్నటువంటి అడ్డంకుల గురించి నేను తెలియజేస్తూ వచ్చాను. మొట్టమొదటి అడ్డంకి ఏమిటంటే దేవుడు తన ప్రజలకు రోగాలు ఇస్తాడు. అటువంటి దేవుడు యేసు ప్రభు కాదు. వేరే ఎవరైనా కూడా ఇస్తారేమో కానీ వేరే ఎవరైనా కూడా అటువంటి జబ్బులు, వేరే ఇతరత్ర దేవుళ్ళు అనబడినటువంటి వారు, దేవతలు అనబడినటువంటి వారు ఏమన్నా అటువంటి రోగాల జబ్బులు ఇస్తారేమో కానీ నేను సేవించే యేసయ్య, నేను ప్రకటించే యేసయ్య మాత్రము ఆయన జబ్బులు ఇవ్వడు, రోగాలు ఇవ్వడు. ఆయనకి ఇవ్వనటువంటి పేరు ఏంటంటే ఆయన యథార్థవంతుడు, ఆయన ఏ చెడుతనము లేదు. మీకు ఒక లేఖన భాగాన్ని చూపిస్తాను. 92వ కీర్తన 14వ వచనం. 92వ కీర్తన 14వ వచనం. మీరు అందరూ కూడా బైబిల్ గ్రంథం తెరవండి. ఈ యొక్క భాగాన్ని మీరు అండర్లైన్ చేసుకునండి. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. చెడుతనం లేదు, చెడ్డవాడు కాదు, కీడు చేసేవాడు కాదు, రోగాలు ఇచ్చేవాడు కాదు, జబ్బులు ఇచ్చేవాడు కాదు. జబ్బులు ఇచ్చే ఆసుపత్రికి ఎవరైనా వెళ్తారా? జబ్బులు ఇచ్చే వైద్యుని దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎవ్వరు వెళ్ళరు కదా. కామన్ సెన్స్ తో చెప్పచ్చు కదా. దేవుడు జబ్బులు ఇచ్చే దేవుడు కాదండి, రోగాలు ఇచ్చే దేవుడు కాదండి. ప్రజలకు దేవుడు రోగాలు ఇచ్చే దేవుడు కాదు యేసయ్య. ఆయన దయాళుడు, ఆయన మంచివాడు. ముసలి వాళ్ళకు కూడా ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు. ముసలితనమును సారం కలిగి పచ్చగా ఉందరు. ఈ లోకంలో ఆయన మంచివాడని ప్రసిద్ధి చేయాలంటే మన దేహాల్లో ఆరోగ్యం ఉండాలి. దేహాల్లో ఆరోగ్యం లేకుండా దేవుడు మంచివాడని ప్రకటిస్తే నిన్ను చూసి జోకర్ అంటాడు సాతాను. లోకం నిన్ను చూసి జోకర్ అంటుంది. దేవుడు మంచివాడు అంటున్నారు, దేవుడు రోగాలు ఇస్తాడంటున్నారు. ఏంటి అసలు మీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందని అంటారు అనమాట. ఆయనది ఏమి చెడుతనం లేదని ప్రసిద్ధి ఎప్పుడు చేస్తాం? మన దేహాల్లో ఆరోగ్యాన్ని అనుభవించినప్పుడు. హల్లెలూయా. మొదటి అడ్డంకు దేవుడు తన ప్రజలకు రోగాలు ఇస్తాడని, అది లేదు, అది తప్పు ప్రియుల. రెండవది చెప్పాను, ఒకవేళ నేను స్వస్థత పొందుకోవడం దేవుని చిత్తం కాదేమో, దాని గురించి కూడా అనేక మాటలు నేను వివరించాను మీకు. ఈ రీతిగా చెప్పచ్చా, నువ్వు రక్షించబడ్డాము దేవుని చిత్తం కాదేమో. ఉదాహరణకు నీకు ప్రత్యక్షత వచ్చింది, పరలోకం అన్నది ఉంది, నరకం అన్నటువంటిది ఉంది. నువ్వు ప్రార్థన చేస్తావా, దేవా నీ చిత్తం అయితే నన్ను పరలోకానికి పంపించు, లేకపోతే నరకానికి పంపించు అని అంటావా? అనవు కదా. ఏమంటావు? ప్రభువా నరకం వద్దయ్యా, నాకు పరలోకం కావాలి అంటావు కదా. అదే రీతిగా రోగాన్ని ఎందుకు కోరుకుంటావు నీవు? రోగము సాతానుది. రోగము సాతాను యొక్క ఆయుధం, ఆరోగ్యము దేవుని యొక్క ఆయుధం. హల్లెలూయా. ఈ భూమి పైన 80, 90, 100 సంవత్సరాలు మనం జీవించాలంటే మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. ఈ ఆరోగ్యం కలిగి ఉంటేనే దేవుని యొక్క పనిని మనం చక్కగా చేయగలము, మన బాధ్యతలు మనం నిర్వర్తించగలము. హల్లెలూయా. ఈ ఆరోగ్యం బాగలేకపోతే ఎప్పుడులారా మనం బంధించబడతామండి. మూడవ అడ్డంకి చాలా మందికి ఉన్నటువంటి ఈ యొక్క అభిప్రాయము, తప్పుడు అభిప్రాయం. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయాను, త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడచి వచ్చితిని. పౌలు గారు మన తిమోతికి రాస్తున్నాడు, త్రోఫీము రోగి అయినందున అతనిని మిలేతులో విడిచి వచ్చితిని. పౌలు ఎందుకు బాగు చేయలేకపోయాడు? త్రోఫీము ఎందుకు బాగా కాలేదు? ఒకవేళ దేవుని యొక్క చిత్తము త్రోఫీములో రోగిగా ఉండాలనేమో. ఎందుకు పౌలు బాగు చేయలేదు? త్రోఫీము ఆరోగ్యాన్ని పొందుకోవడం దేవుని యొక్క చిత్తము కాదేమో. ఇటువంటి రకరకాల భావనతో వాక్యంలో రాబడింది కదా, కాబట్టి నేను కూడా మరొక త్రోఫీము అని చాలా మంది అనుకుంటున్నారు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. విశ్వాసానికి స్వస్థతకు చాలా సంబంధం ఉంది.
మరి ముఖ్యంగా వ్యక్తిగత విశ్వాసానికి స్వస్థతకు చాలా సంబంధం ఉంది. నాకు విశ్వాసం ఉన్నంత మాత్రాన నేను అందరినీ బాగు చేయలేను, కానీ నా ఆరోగ్యానికి నా విశ్వాసం చాలా అవసరం. ఈనాడు చాలా మీటింగ్స్లో చాలా మంది దైవజనుల ద్వారా కొన్ని స్వస్థతలు జరుగుతాయి, కానీ దైవజనుల జీవితాల్లో వారి యొక్క శరీరాల్లో అనారోగ్యం ఉంటుంది. వారంటారు, మేము ఆత్మచేత అభిషేకించబడినప్పుడు, వరముల చేత వాడబడినప్పుడు అనేక మంది రోగస్తులు బాగవుతున్నారు, కానీ నాకు మాత్రం బాగవడం లేదు అంటారు. తమను తాము బాగు చేసుకోలేకుండా ఉంటున్నారు చాలా మంది. 2000 మంది అనారోగ్యంతో ఉన్నటువంటి వారు మీటింగ్ వస్తే 10 మంది బాగవుతారు, మిగిలిన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు. కారణం ఏమిటి? ఎక్కడ మనకు లోటు ఉంది? దేవుని యొక్క చిత్తం కాదా? దేవుని యొక్క చిత్తం ఏమిటి? అందరినీ బాగు చేయడం దేవుని యొక్క చిత్తము. మరి త్రోఫిము పరిస్థితి ఏమిటి? పౌలు త్రోఫిమును రోగిగా ఎందుకు వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ఆయన అన్ని రోగాలు బాగు చేశాడు, అందరినీ బాగు చేశాడు. ఎవరైతే ఆశపడ్డారో, ఎవరైతే విశ్వాసంతో వచ్చారో, ఎవరైతే తృష్ణతో వచ్చారో అందరినీ బాగు చేశాడండి. అయితే ఒక ప్రాంతంలో ఆయన అనుకున్నట్లుగా జరగలేదు. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చను? ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరే కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కాదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతర పడిరి. అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అప్పటికే అనేక ప్రాంతాల్లో అతి భయంకరమైనటువంటి అద్భుతాలు చేశాడు, వింతలు జరిగించాడు, సూచక క్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. తన సొంత ప్రాంతానికి వచ్చాడు. ఏ సేవకుడు తన సొంత ప్రాంతంలో కూడా చేయాలని అనుకోడండి. బయట అన్ని ప్రాంతాల కంటే తన వారి మధ్య ఎక్కువ కార్యాలు చేయాలని ఎవరైనా కోరుకుంటారు. అదే రీతిగా ప్రభు వచ్చాడు. అదే అభిషేకంతో వచ్చాడు, అదే విశ్వాసంతో వచ్చాడు, అదే ఆశతో వచ్చాడు, అదే భారంతో వచ్చాడు, అదే బాధ్యతతో తన యొక్క స్వదేశంలో ఆయన అడుగు పెడితే ఆయన వాక్యాన్ని బోధించాడు. ఆయన వాక్యాన్ని బోధించాడు. ప్రియులారా, ఎప్పుడు కూడా ప్రభు మొట్టమొదటిగా వాక్యాన్ని బోధించేవాడు. ఎందుకు? వినడం వల్ల విశ్వాసం వచ్చును. వాక్యాన్ని విన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? వారిలో ఉన్నటువంటి అవిశ్వాసం మొత్తము కాలిపోతుందండి. అందుకే ఈనాడు స్వస్థతను పొందుకునే దానికి ఒక పెద్ద అడ్డంగా ఏమిటంటే అవిశ్వాసం. ఆ అవిశ్వాసం పోవాలంటే మనం వినాలి. ఏం వినాలి? దేవుడు స్వస్థపరుస్తాడు అన్నటువంటి ప్రసంగాలు వినాలి, మాటికి వినాలి. ప్రభు బోధించాడు, అన్ని చోట్ల బోధించే బోధన ఇక్కడే చేశాడు. చేస్తే వారు ఆ బోధన అంగీకరించకుండా వారు కామెంటరీ ఇస్తున్నారండి, కామెంటరీ ఇస్తున్నాడు. ఈనాడు బోధనలు వాక్యం చెప్పేటప్పుడు ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది కాదు మనం చేయవలసింది ఏమిటో తెలుసా? ఈ వాక్యాన్ని మనం అంగీకరించాలి. హల్లెలూయా! ఈ వాక్యాన్ని గురించి కామెంట్ కాదు మనం చేయాల్సింది, ఈ వాక్యాన్ని మనం అంగీకరించాలి. హల్లెలూయా! వారు ఏం చేశారు? అభ్యంతరపడ్డారండి. అభిషేకం వచ్చింది, వారు అభ్యంతరపడ్డారు. స్వస్థతలు వచ్చాయి, అభ్యంతరపడ్డారు. వింతలు వారి ఊరికి వచ్చాయి, వారు అభ్యంతరపడ్డారు. మహత్కారము, అద్భుతములు వారి ఊరికి వచ్చాయి, వారు అంగీకరించకుండా వారు అభ్యంతరపడ్డారు. ప్రభు చేయాలనుకున్నాడు, చేయలేకపోయాడు. చూడండి, తర్వాత మాట చూడండి, 5వ వచనం. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను, చేయుటకు ఇష్టం లేకపోయెను కాదు. He would not do కాదు, చేయడానికి ఇష్టం లేకపోయాను కాదు, చేయజాలకపోయినంటే ఇంకా చక్కగా చెప్పాలంటే చేత కాలేదు. యేసయ్య చేత కాలేదు. ఈనాడు చాలా మందిని బాగు చేయాలనుకుంటున్నారు, కానీ ఆయన చేత కావడం లేదు. ఎందుకు చేత కావడం లేదు? ఆయనకు శక్తి లేకనా? ఆయనకు అభిషేకం లేకనా? ఆయన వాక్యంలో శక్తి తగ్గిందా? నో. ఆయన నామంలో శక్తి తగ్గిందా? నో. అవేమీ తగ్గలేదు. ప్రజలు అంగీకరించక అభ్యంతరపడ్డారు. రకరకాల బోధలు తలలో పెట్టుకున్నారు, రకరకాల తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు మనసులో పెట్టుకున్నారు. ఒక ఆయన అన్నాడు, ఈ గ్లకోమా నాకు దేవుడు ఇచ్చాడు అన్నాడు, నా దగ్గరకు వచ్చి. ఇంకొకరు అన్నారు, ఈ షుగర్ జబ్బు నాకు దేవుడు ఇచ్చాడు అన్నాడు. రకరకాల తప్పుడు అభిప్రాయాలు
ఉన్నారు. వారు స్వస్థతను వారు అంగీకరించడం లేదు, అభ్యంతరపడ్డారు. కనుక దేవుడికి చేత కాదండి, దేవుడికి చేత కాదు. నీ యొక్క ప్రమేయం లేకుండా, నీ యొక్క అనుమతి లేకుండా దేవుడు ఏ కార్యాన్ని కూడా నీ జీవితంలో చేయడు, చేయజాలకపోయాను, చేత కాకపోయాను. అర్థమవుతున్నా ప్రియులారా? అన్నిటిని బాగు చేశాడు, అందరినీ బాగు చేశాడు. ఎవరిని బాగు చేశాడు? ఎవరైతే అంగీకరించారో. హల్లెలూయా. ఓ చోట ఓ ఊరి ప్రజలంతా వచ్చారు ఆయన దగ్గరికి. అయ్యా, మేము విన్నాం నీ గురించి, నీ అభిషేకం గురించి విన్నాం, నీ వస్త్రంలో కూడా అభిషేకం ఉన్నదంట, ముట్టుకోని ప్రభువా. నువ్వేం చేతులతో ముట్టద్దు, చేతులతో నువ్వు ముట్టాల్సిన అవసరం లేదు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదయ్యా, నీ వస్త్రం ముట్టుకొని పోయి అన్నాడు. ప్రభు అన్నాడు, నేను వచ్చిందే మీ కొరకు, ముట్టుకోండి అన్నారు. వాక్యంలో రాబడింది, ముట్టుకున్న వారందరూ స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. ముట్టుకున్న వారందరూ బాగైపోయారు. వీళ్ళేం చేశారు? వీళ్ళు సొంత ఊరు బంధువులంతా ఏం చేశారు? అభ్యంతరపడ్డారు అంటే వారి యొక్క విశ్వాసం చాలా ప్రాముఖ్యము. యేసయ్యకు విశ్వాసం ఉంటే సరిపోదు, దేవుని యొక్క సేవకులకు విశ్వాసం ఉంటే సరిపోదు, రోగులకు విశ్వాసం ఉండాలి, పౌలకు విశ్వాసం ఉంటే సరిపోదు, త్రోఫిముకు విశ్వాసం ఉండాలి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా. హల్లెలూయా. ఇద్దరు సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? సమ్మతించకుండా ఇద్దరు కలిసి సహవాసం చేయగలరా? త్రోఫిమును ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చింది? త్రోఫిము విశ్వాసం సరిపోలేదండి. విశ్వాసం సరిపోలేదు. పౌలు విశ్వాసం ఉంటే సరిపోదు, త్రోఫిముకు కూడా విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. యేసయ్య విశ్వాసం ఉంది, కానీ తన ఊరి ప్రజలకు విశ్వాసం లేదు. కాబట్టి చిన్న చిన్న స్వస్థతలు చేసే తలపెత్తి కొందరినే అందరినీ కాదు, కొందరిని చిన్న చిన్న మైనర్ ఎలిమెంట్స్ను ఆయన బాగు చేశాడు, చిన్న చిన్న జబ్బులను ఆయన బాగు చేశాడు తప్ప ఏ అద్భుతము ఆ ప్రాంతంలో చేయలేదు. మరొక లేఖన భాగం మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 18:19. మరియు మీరు ఇద్దరు తాము వేడుకను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు ఏకీభవిస్తే దొరుకుతుంది. హల్లెలూయా. ఇద్దరు అంటే పౌలు త్రోఫిము ఇద్దరు ఏకీభవిస్తే స్వస్థత త్రోఫిముకు దొరుకుతుంది, ఏకీభవించకుంటే దొరకదు. అందుకే పౌలు త్రోఫిమును రోగిగా వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. ఒకవేళ వాక్యం చెప్పి వెళ్ళిండవచ్చు, ఒకవేళ ఆరోగ్యం స్టార్ట్ అయి ఉండవచ్చు. చాలాసార్లు స్వస్థత గ్రాడ్యువల్గా, నెమ్మదిగా, నిదానంగా పూర్తి అవుతుంది అన్నమాట. సో వెంటనే స్వస్థత జరిగితే దాన్ని అద్భుతం అంటాం. సో కాబట్టి ఒక ప్రాసెస్. కొన్నిసార్లు ఒకవేళ త్రోఫిము బాగా అవడం ప్రారంభమైందేమో, కొంతకాలం తర్వాత పూర్తిగా బాగా అయ్యడము, అవైతే మనకు తెలియదు. కానీ ఇక్కడ త్రోఫిమును ఆ రీతిగా రోగి ఉన్నాడు కాబట్టి పౌలు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే అది దేవునికి చిత్తమని కాదు. త్రోఫిము రోగిగా ఉండడం దేవునికి చిత్తమని కాదు, పౌలు చేత కాకపోయాను అని కూడా కాదు. ప్రియులారా, క్రీస్తునందు ప్రియులారా, పౌలులో విశ్వాసం ఉంది, పౌలులో అభిషేకం ఉంది, కానీ త్రోఫిము ఏకీభవించాలి. త్రోఫిము ఏకీభవిస్తేనే ఆ స్వస్థత అన్నటువంటి త్రోఫిము దేహంలో కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి కొన్ని వాక్య భాగాలు తీసుకొని దేవునికి చిత్తం కాదేమో అన్నటువంటి అభిప్రాయం దయచేసి మీరు కలిగి ఉండవద్దని నేను మనం చేస్తున్నాను. పిల్లలు అర్థమవుతుంది కదా. మనం స్వస్థత పొందుకున్నటువంటి అడ్డంకు, మొదటి అడ్డంకి ఏమని చెప్పాను? దేవుడు తన ప్రజలకు జబ్బులు ఇస్తాడు, ఇదొక పెద్ద అబద్ధము. రెండవ అడ్డంకి ఏమిటి? అదొక పెద్ద అబద్ధం. ఏమిటి? ఒకవేళ స్వస్థత పొందుకోవడం దేవుని యొక్క చిత్తము కాదేమో, ఇది మరొక పెద్ద అబద్ధము. మూడోది ఏమిటి? త్రోఫిము రోగి ఉన్నాడు కదా, అది వాక్యంలో రాయబడింది కదా, నేను మరొక త్రోఫిము, అదొక పెద్ద అబద్ధం అన్నమాట. నాలుగవది, ఈ నాలుగవ అడ్డంకు చాలా మందిలో ఉంటుంది. ఏమిటంటే నేను దేవుని మహిమ కొరకై రోగాన్ని అనుభవిస్తున్నాను. ఐఎమ్ సఫరింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. వారికి కూడా వాక్యాలు ఉన్నాయి. ఓ సోదరి, ఆమె కొన్ని సంవత్సరాలు దువ్వెన తీసుకుని వెంట్రుకలు దూకోలేదంట. దానికి కూడా ఒక వాక్యాన్ని చూపించిందంట. ఈనాడు ప్రతిదానికి ఒక వాక్యం మనం తీసుకోవచ్చు. ప్రతిదానికి వాక్యం తీసే జ్ఞానాన్ని అపవాదిస్తాడు. వాక్యం ఉన్నంత మాత్రం అది కరెక్ట్ కాదండి. ప్రతి సంగతి కూడా 2-3 వాక్యముల ద్వారా స్థిరపరచబడాలి. అందుకే దేవుని యొక్క వాక్యం అక్కడ కొంచెము, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెము దొరుకునని రాయబడింది.
పోల్చుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. సందర్భానుసారంగా మనం చూడాలి. అది దేవుని యొక్క అభిప్రాయమా, అది మనుషుని యొక్క అభిప్రాయమా మనం తెలుసుకోవాలి. ఇది దేవుడు మాట్లాడినటువంటి మాటనా, సాతాను మాట్లాడినటువంటి మాటను మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యము ప్రియులారా, ఇది ఒక ఫ్రాంక్ బుక్ అన్నమాట. వాక్యంలో దేవుడు పలికిన మాటలు ఉన్నాయి, సాతాను పలికిన మాటలు కూడా ఉన్నాయి. సాతాను మాట్లాడాడు కదా, అవ్వ దగ్గరకు చేయమన్నాడు, ఇది నిజమా అన్నాడు. అది దేవుడు మాట్లాడా? కాదు కదా. సాతాను కదా మాట్లాడింది, సాతాను మాటలు ఉన్నాయి కదా. ఇప్పుడు సొలొమోను అన్నాడు, ఏమన్నాడు ప్రసంగిలో? అన్ని వ్యర్థం వ్యర్థం, వేస్ట్ 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 అన్నాడు. అది ఎవరి అభిప్రాయము? అది సొలొమోను అభిప్రాయము, అది దేవుని అభిప్రాయం కాదు. దేవుని యొక్క అభిప్రాయం ఏమిటి? క్రీస్తు యేసునందు మన ప్రయాస వృధా కాదు, వ్యర్థం కాదు. అన్ని వేస్ట్ అయితే ఇంకెందుకండి మనం పనిచేయడం ఎందుకు? దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ఎందుకు? అన్ని సమస్తము ఆ సూర్యుడి కింద సమస్తము వ్యర్థం అంటే నో, దట్ వాస్ ద ఒపీనియన్, దట్ వాస్ ద ఫిలాసఫీ ఆఫ్ సొలొమోన్. అది మానవుని యొక్క ఫిలాసఫీ, అది మానవుని యొక్క సిద్ధాంతం. అది మానవుడు చెప్పిన దాన్ని దేవుడు రికార్డ్ చేశాడు. యోబు గారు ఏమన్నారు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడని యోబు చెప్పాడు. యోబు చెప్పిన దానిని దేవుడు వ్రాయించాడు, దేవుడు తీసుకోలేదు. దేవునికి ఏమైనా కొదవ ఉందా? ఆరోగ్యం చెప్పండి. దేవునికి ఏమైనా మనుషులు కొదవ ఉన్నారా? ఆయన పని వాళ్ళని తీసుకున్న దానికి దేవునికి ఏమైనా ఆస్తి కొదవ ఉందా? దేవుడు అంటాడు, వెండి నాదే, బంగారు నాదే, 1000 కొండల మీద పశువులు పక్షులు అన్ని కూడా నావే అంటున్నాడు. నా వెండి మీరు నాకు తెచ్చేది అంటాడు. అలాగే ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకి కొదవ ఉందా? ఆయన తీసుకునే దానికి ఆయన తీసుకోడు. యెహోవా తీసుకోలేదు, సాతాను తీసుకున్నాడు. అది యోబు చెప్పాడు. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ, తిమోతి వాక్యము సరిగా విభజించు. ఏవి దేవుడు చెప్పిన మాటలు, ఏవి మానవుడు పలికిన మాటలు, ఏవి దయ్యంగాడు పలికిన మాటలు, వాటిని సరిగా విభజించు. ఏ సందర్భంలో ఎవరితో ఎవరు మాట్లాడారు సరిగా అర్థం చేసుకోండి అని పౌలు గారు మరి తిమోతికి సరిగా వాక్యాన్ని విభజించు, సరిగా వాక్యాన్ని విభజించి సరిగా వాక్యాన్ని బోధించు అని తిమోతికి పౌలు ఉత్తరంలో రాస్తాడు. సో కాబట్టి వాక్యాన్ని మనం సరిగా మనము అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని మనం పొరపాటుగా ఏమాత్రం కూడా అర్థం చేసుకోకూడదు. సో చాలా మంది ఏమంటున్నారు తెలుసా? నేను ఈ రోగమును దేవుని మహిమ కొరకై అనుభవిస్తున్నాను, ఈ బాధను నేను అనుభవిస్తున్నాను. రోగములను దేవుని యొక్క మహిమ కొరకు మనము అనుభవిస్తామా? దేవుని యొక్క వాక్య భాగంలో వీరు ఏ వాక్యాన్ని ఉపయోగిస్తారో ఆ వాక్యం మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. చూడండి దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆయన మార్గంలో పోవచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడు, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడను పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమని కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయమని మాటకు పంపబడిన వాడనే అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఆయన నడుస్తున్నప్పుడు పుట్టుకతో గుడ్డివాడు కనిపించాడు. సో శిష్యులకు డౌట్ వచ్చింది, ప్రభు వీడు గుడ్డివాడుగా పుట్టుక ఎవరు పాపం చేశారని. ప్రభు పాపాన్ని చూడలేదండి. బైబిల్లో ఏమని రాబడింది? అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకుండా ఉన్నారు. గుడ్డివాడి పాపే, గుడ్డివాడి తల్లిదండ్రులు పాపులే, అందరూ పాపులే. కానీ ప్రభు యొక్క దృష్టి చూడండి, ప్రభు యొక్క చూపు చూడండి. వీడు పాపం చేయలేదు, వీరి యొక్క తల్లిదండ్రులు పాపం చేయలేదు అంటున్నారు. అయితే ఈ గుడ్డితనము, ఈ రోగము, ఈ వ్యాధి, ఈ జబ్బు దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడటకే, అంటే దేవుని మహిమ పరచుట కొరకే. ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే, వాడు గుడ్డివాడుగా ఉన్నంత వరకు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడలేదు. గుడ్డితనము దేవుని యొక్క క్రియ కాదు. ప్రభు ఏమన్నారు ఇక్కడ 4వ వచనము, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలను మనము చేయుచుండవలను. నన్ను పంపిన వాని క్రియలు ఏమిటి? క్రియ గుడ్డితనమును పోగొట్టేదే క్రియ. గుడ్డితనము పోయిన తరువాత దేవునికి మహిమ వచ్చింది. రోగం వలన దేవునికి మహిమ రాదు. రోగం బాగవుతేనే దేవునికి మహిమ వస్తుంది. అనేక పక్షవాయువు కలిగినటువంటి వారు రోగాలు బాగైన తర్వాత, రోగములు నయమైన తర్వాత దేవుని మహిమపరచు గంతులు వేశారు. రోగాలను బట్టి ఎవరు దేవుని మహిమపరచలేదండి. రోగాలు ఉన్నంత వరకు దేవుని ఎవరు మహిమపరచలేదు. పేతురు అత్త తీవ్రమైన జ్వరముతో ఆమె మరణ పడక పైన ఉన్నది. ఆమె ఎప్పుడైతే యేసయ్య ఆమెను బాగు చేశాడో ఆమె లేచి యేసయ్యకు పరిచయం చేసింది. దేవుని కొరకై జీవించగలిగింది. ప్రియులారా, రోగం ఉంటే దేవునికి మహిమ కాదు, రోగం పోతేనే దేవునికి
మహిమ. షుగర్ ఉంటే దేవునికి మహిమ కాదు. షుగర్ పోతేనే, షుగర్ చచ్చిపోవాలి. నీవు చచ్చిపోకూడదు. నీలో ఉన్న షుగర్ చచ్చిపోవాలి. నీలో ఉన్న గుండె జబ్బు చచ్చిపోవాలి. నీలో ఉన్న హెపటైటిస్ చచ్చిపోవాలి. నీలో ఉన్న ఆర్థరైటిస్ చచ్చిపోవాలి. నీలో ఉన్న క్యాన్సర్ చచ్చిపోవాలి. నీవు చావకూడదు. హల్లెలూయా. మరణ భయం ఒకరు నిన్ను పీడిస్తుంటే ఇప్పుడే ప్రకటించు, నేను చావను అని పలకడం మొదలు పెట్టు. నేను చావను, నేను సజీవుడనై యెహోవా కార్యములను వివరిస్తానని ప్రకటించు. హల్లెలూయా. దేవుడు అనేకమైనటువంటి గడ్డలను ఇప్పుడే కరిగిస్తున్నాడు. దేవుడు అనేకమైన క్యాన్సర్ రోగాలను నయం చేస్తున్నాడు. ఇప్పుడే నీ దేహంలో స్వస్థ అభిషేకాన్ని నువ్వు పొందుకున్నామని ఆజ్ఞాపిస్తున్నాను. ఏ రోగమైనా నీ అవయవాలను తినివేసిందా? ఏ రోగమైనా నీ అవయవాలను తినివేసాయా? అయితే యేసుక్రీస్తునామములో క్రొత్త అవయవములను ఇప్పుడే పొందుకున్నామని యేసుక్రీస్తునామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. I command every person who lost your organs, receive your organs right now in the mighty name of Jesus Christ. పోగొట్టుకున్న సమస్తమును ఆయన మరలా దయచేసే దేవుడు. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? రెండంతలుగా ఆరోగ్యాన్ని నీకు దయచేయాలని యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. నీలో రోగం ఉన్నంత వరకు దేవునికి మహిమ రాదు. రోగం పోతేనే దేవునికి మహిమ. నువ్వు టాబ్లెట్స్ పైన జీవిస్తూ ఉంటే దేవునికి మహిమ కాదు. నువ్వు మాత్రలు లేకుండా, టాబ్లెట్స్ లేకుండా, మెడిసిన్స్ పైన ఆధారపడకుండా మంచి ఆరోగ్యంతో జీవిస్తేనే దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవుని నామమునకు ప్రభావము. రోగం ఉన్నంత వరకు దేవునికి మహిమ రాదు. నువ్వు అనుకుంటే పొరపడుతున్నావు. నేను ఈ రోగాన్ని దేవుని మహిమ కొరకు అనుభవిస్తున్నాను, తప్పు. ఆ సిద్ధాంతం నీ మనసులో ఉంటే రోగంతో నువ్వు చచ్చిపోతావు. చెప్పు దేవునితో, దేవా ఈ రోగము నా దేహంలో ఉంటే నీకు మహిమ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని పట్టుదలతో పట్టుకో. ఈ దేహంలో రోగం వెళితేనే, ఈ దేహంలో రోగము నయమైతేనే నీకు మహిమ కదా ప్రభు. యేసయ్య అన్నాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన క్రియలు నేను చేయుచున్నాను. ఏంటా క్రియ? గుడ్డి వాడికి చూపునిచ్చిందే క్రియ. వాడికి చూపు వచ్చినప్పుడే దేవుని నామమునకు మహిమ కలిగింది. హల్లెలూయా. నీవు బాగైతేనే యేసయ్య సంతోషిస్తాడు. నీకు బాగైతేనే యేసయ్య నిన్ను బట్టి తృప్తి చెందుతాడు. ఆయన తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును అని రాయబడింది. హల్లెలూయా. ఎప్పుడు తృప్తి అండి? ఆయన భరించాడు రోగాలు. నువ్వు ఆరోగ్యం పొందుకుంటేనే ఆయనకు తృప్తి. ఆయన భరించాడు, నువ్వు భరించవలసిన అవసరము లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన గాయముల ద్వారా నీ యొక్క నడినెత్తి నుండి అరికాలి వరకు స్వస్థతను యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు రక్తమును బట్టి ఇప్పుడే కలుగజేయునుగాక. ప్రారంభించేది త్వరగా పూర్తి చేయనుగాక. నమ్మండి ప్రియులారా. అంగీకరించండి స్వస్థతను, అంగీకరించండి స్వస్థతను. కృతజ్ఞతలు చెల్లించండి. యేసయ్య నన్ను బాగు చేసినందుకు కృతజ్ఞతలు, యేసయ్య నన్ను తాకినందుకు కృతజ్ఞతలు చెప్పండి. నువ్వు పొందుకుంటావు, నువ్వు స్వాధీనం చేసుకుంటావు. దైవికపరమైన ఆరోగ్యాన్ని నీ దేహంలో అనుభవిస్తావు. దేవుడు మీకు అందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేసి మిమ్మల్ని తృప్తిపరచును గాక. గాడ్ బ్లెస్ యు. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 Road, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our program.